గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, దేవుని లేఖనాలు ఈ ఉదయాన్ని మనకేం చెప్తుందో చూద్దాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఏ విషయాలు మాట్లాడబోతున్నాడు ఉదయానంటే, కీర్తనలు 147 అధ్యాయంలో ఒక మాట మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనలు 147 అధ్యాయంలో ఓ మాట 2వ వచనం ఈ విధంగా ఉంది: యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. సంగమా, నీ జీవితంలో నువ్వు కూలిపోతున్న పరిస్థితులు ఉన్నావేమో, నిన్ను ఎవరు కడతారో, నీ జీవితాన్ని ఎవరు కడతారని చెప్పి నువ్వు వెతుకుతున్నావేమో. అవును, ఒక గృహ నిర్మాణం ప్రారంభించబడినప్పుడు దాన్ని కట్టే ఆ ఒక వ్యక్తి మనకు అవసరం. ఆ కడుతున్న ఆ వ్యక్తి దాన్ని కడుతున్న కొలది దినదినము కూడా ఆ కట్టడం తనకు రూపును అది ధరిస్తుంది. సంగమా, దేవుని లేఖనాలు చెప్తున్నాయి, యెరూషలేముని కట్టువాడు ఆయనేనని. నీకు తెలుసు ఒక మాట, విరిగిపోయిన నీ జీవితాన్ని ఈరోజు అసలు ఒక రూపం కూడా లేని నీ జీవితాన్ని, ఖాళీ స్థలమైన నీ జీవితాన్ని దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా కడతాడంటే, చూస్తే ఇటువైపు కూడా పునాది వేయడానికి కానీ, లేకపోతే దాని కొరకైనా ఈ అవగాహన కూడా నా జీవితం లేనివాడినే, నేను ముందుకు అడుగులు వేయగలనా, వేసిన ఇటువైపు వెళ్తుంది అర్థం కాని పరిస్థితులు నేనున్నానని ఆలోచనలతో నిలబడుతూ కృంగిపోతున్నా నీతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నేను దేవుడు కడతాడు. చూడండి, కట్టడానికి లేకపోతే ఒక చోట ఒక నిర్మాణం నిర్మించడానికి కట్టే వ్యక్తితో పాటు ఏమైతే వాడాలో ఆ వాడే మెటీరియల్స్ అన్నీ కూడా మనకు కావాలి. సగం మనకి ఒక మాట చెప్పన, ఆయనే కట్టువాడో ఆయనే మన పోషకుడు కూడా. నువ్వు ఎందులో అయితే అడుగు పెట్టబోతున్నావో దాని కొరకైన పోషణ అంతా కూడా నీ దేవుడు అందించబోతున్నాడు. నీ దేవుడు నీకు తన మెల్లటి స్వరము ద్వారా ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఈ ఉదయాన. చూడండి, మన జీవితాలన్నీ కూడా నేలకు కూలిపోవాల్సినవి, నరకానికి వెళ్ళిపోవాల్సినవి అమ్మా యేసయ్య ద్వారా మన జీవితాలు కట్టాడు. బైబిల్ చెప్తుంది, నోవాకు దేవుడు చెప్తాడు, నువ్వు ఒక నిర్మాణం నిర్మించాలి, ఒక కట్టడం కట్టాలి. నోవాడుతాడు, ఏంటి దేవా, దేని గురించి చెప్తున్నావు? ఒక పడవ, ఒక వాడ నువ్వు నిర్మించాలి, ఒక వాడను నువ్వు కట్టాలి. సంగమా, ఆ ఓడ కట్టడం నోవా ముందున్నాడంతే, దేవుడు మొత్తం అంతా నోవా ద్వారా జరిగించాడు. నిజంగా నువ్వు ఒకవేళ గమనిస్తే, నువ్వు పరలోకం వైపు నువ్వు గమనిస్తే, పరలోకం ఎప్పుడు కూడా నిన్ను వదిలేదు. ఆ విధంగా నీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకుంటుంది పరలోకం. దేవుడు ఎలాంటి వాడంటే, నీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా నిలకడగా ఆయన నిలబడి ఉంటాడు, నీకు సహాయానికి దిగడానికి ఇష్టపడతాడు. అవును, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడో, ఎవరైతే యెహోవా యందు నిలబడతారో, నమ్మకం ఉంచి నిలబడతారో ఆ వ్యక్తి ధన్యులని బైబిల్ చెప్తుంది. నువ్వు ఈ దేవుడిని, యాకోబు దేవుడిని, లేకపోతే ఇజ్రాయేల్ దేవుడిని, లేకపోతే నీ దేవుడిని సహాయకుడుగా నువ్వు ఎంచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో, అయ్యా నీవే నా దేవుడివి, నీ పైన ఆధారపడతానని చెప్తావో, నీ కోరికలు ఆయన తీర్చడం ప్రారంభిస్తాడు. ఈ ఉదయమున సడలిపోతూ అటు ఇటు వెళ్ళిపోతూ నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేమును కట్టే వ్యక్తిని నేనే, నిన్ను కూడా నేను కట్టబోతున్నాడు. నీకు తెలుసా, నీ దేవుడు కట్టేటప్పుడు ఆయన ది బెస్ట్ నీ జీవితాన్ని కడతాడు. ఈరోజు ఎక్కడ ఆగిపోయిందో నాకు తెలియదు నీ జీవితం, ఏది నీ జీవితంలో ఆగిపోయిందో తెలియదు, ఏది స్టార్ట్ చేసి ఈరోజు అలా నిలిచిపోయిందో నాకు తెలియదు. దేని కొరకు నువ్వు ఈ లోకంలో చాలామందిని బ్రతిమలాడుతున్నావు నాకు తెలియదు. నీకు మాట చెప్పనా, నీ దేవుడు నీకు చెప్తున్నాడు, నేను ఇంకా రంగంలో దిగబోతున్నాను, నేను నీకు సహాయకుడిగా ఉండబోతున్నాను, నేను నీకు సహాయం చేయబోతున్నాను. ఇక నువ్వు నరుల వైపు చూడక నా వైపు చూడని దేవుడు నీకు చెప్తున్నాడు. ఈ ఉదయాన్న దేవుడు నీకు ఇస్తున్న ప్రోత్సాహం ఏదనుంటే, నీ కొరకు బలమైన కార్యాలు దాచి ఉంచానని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యెరూషలేమును కట్టువాడు. ఈ ఉదయమున నేను కట్టబోతున్నాడు. సంగమా, ఆయన నిర్మించినప్పుడు ఎంత బలమైన వ్యక్తి వచ్చి ఆపడానికి ప్రయత్నం చేసినా ఎవరు ఆయన కన్నా బలవంతులు లేరు గనక ఆపే ప్రతి వ్యక్తి వారి పనులు ఆగిపోతాయేమో కానీ దేవుడు తన పని మాత్రం నిలబడావు. ఈ ఉదయమున నేను కట్టబోతున్నాడు, నువ్వు కట్టబడబోతున్నావు, నువ్వు గంభీరమైన కార్యాలు చూడబోతున్నావు. అలసిపోవద్దు, దిగులు పడిపోవద్దు, ఆ చోట ఉండిపోవద్దు. దేవుణ్ణి నమ్మి విశ్రాంతితో, అయ్యా విశ్రాంతితో ముందుకు వెళ్ళావు.
విశ్రాంతితో వెళ్ళు. ఈ లోకంలో దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి ధైర్యంగా బ్రతకగలడు. దేవుని మీద ఆనుకున్న వ్యక్తి ధైర్యపు అడుగులు వేయగలడు. అది రాత్రి అయినా, పగలైనా, మధ్యాహ్నమైనా ఏ తెగులుకు భయపడ్డు, ఎటువంటి దానికి కూడా జడిసిపోడు. కారణం, నా దేవుడు నాతో ఉన్నాడు. ఇది నిజమో, వాస్తవమో. దేవుడు అన్న పదం నిజమో. నిజంగా దేవుడు నీతో నీ ఉదయం ఉన్నాడు. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. కూలిపోయిన నీ బ్రతుకును పైకి లేవనెత్తబోతున్నాడు. ఆయనకు అప్పగించేసే. ఈ ఉదయం నన్ను చేతులు పెట్టే. నాకు ఏమీ తెలియదయ్యా, నీ చేతిలో పెడుతున్నాను, నన్ను నడిపించిన ఒక్క మాట చెప్పు. నేను చెప్తున్నాను విను. ఇజ్రాయెల్ని 40 సంవత్సరాలు అరణ్యం నడిపించిన దేవుడు, వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అయిన దేవుడు, వారికి 40 సంవత్సరాలు మన్నానిస్తూ నీటినిచ్చిన దేవుడు నీ దేవుడు అయినాడు. మర్చిపోక. నీకు కూడా కృపతో నడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? యోధి అన్న, నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానముతో నీ బిడ్డలను నడిపించండి. తెలివితో నీ బిడ్డలను నడిపించండి. నీ మీద ఆధారపడ్డము వారికి నేర్పించండి. అలిసిపోలేని వ్యక్తులుగా, జడిసిపోలేని వ్యక్తులుగా, ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేని వ్యక్తులుగా, నీ గుణాలను కలిగిన వ్యక్తులుగా, నీ ప్రసన్నతను కలిగిన వ్యక్తి, నీ వారికి ఇచ్చి ఈవులు గొప్పవని నమ్ముతూ ఇతరుల మీద, ఈ లోకపు వ్యక్తుల మీద ఆధారపడకుండా నీ మీద పూర్తిగా ఆధారపడే వ్యక్తులుగా వారిని చేయండి. ఈ ఉదయమున వారికి కట్టబడుదురుగాక, వారికి కట్టబడుదురుగాక, వారికి కట్టబడుదురుగాక. యేసు నామములో వారు కట్టబడుదురుగాక. ఎవరైతే జాబ్స్ లేక కలిసిపోతున్నారు, ఎవరైతే వివాహం జరగ కృంగిపోతున్నారు, ఎవరైతే వారి జీవితంలో నిరాశపడుతున్న సమయాలనే వారికి కట్టబడుదురుగాక. నీ బిడ్డలు వారి జీవితంలో కట్టబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఇది నాన్న, ఎవరైతే వారి జీవితంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారో, ఎవరైతే మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటే, ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో, ఎవరైతే కొత్త విషయాల్లో అడుగుపెట్టబోతున్నారో, నీ ప్రజలు ప్రతి విషయంలో కూడా నీ కృపతో నింపబడి ఈ దినము ప్రత్యేకంగా నీ కృపను ప్రతి కుటుంబానికి నేను ప్రకటించుచున్నాను. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున నేను నమ్ముతున్నాను, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆయన సిలువ వైపు ప్రతిదినం మనం చూడాలి. ఒకవేళ నీ మనసులో గాయం ఉంటే ఆ సిలువ నీ గాయాన్ని మానుపుతుంది. ఒకవేళ నీకు దుఃఖం ఉంటే నువ్వు ఎలా నిలబడాలో నిలకడలేని బ్రతుకును నువ్వు కొనసాగిస్తున్నావేమో, అయితే యేసయ్య వైపు చూడు. నీ దుఃఖాన్ని మొత్తాన్ని కూడా తొలగించగల సముద్రుడై ఉన్నాడు. ఈ ఉదయం ఆయన వైపు చూడడానికి ఇష్టపడు. God bless you. See you tomorrow.